వరంగల్లో కేయూ యూనివర్సిటీలో మరోసారి పీహెచ్డీ అడ్మిషన్ వివాదం తగులుతోంది. అనర్హులకు పీహెచ్డీ అడ్మిషన్లు 2 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదిక కాదని రిజిస్ట్రార్ ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా పీహెచ్డీ అడ్మిషన్లపై నెలపాటు ఆందోళనలు కొనసాగినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. అర్హులకు మాత్రమే పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి అది తప్పు, మీరు డీల్ కాదు. కాబట్టి మీరు వేసుకుంటే దీన్ని రద్దాన్ని సప్లై కోరి దానికి రెండే మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి, లేకపోతే ఇలా డైరెక్ట్ సీట్ అని ఫస్ట్ ఆప్షన్. ఉపరక్కాలు కట్టి మీరు అసలు కూర్చుని సైన్స్లో పెడితే మరి సీట్ మ్యాట్రిక్ చేసి దీని ప్రత్యేకించి నాకు అర్థమవుతుంది. కాబట్టి అది తప్పు, మీరు డీల్ కాదు. కాబట్టి మీరు వేసుకుంటే దీన్ని రద్దాన్ని సప్లై కోరి దానికి రెండే మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి, లేకపోతే ఇలా డైరెక్ట్ సీట్ అని ఫస్ట్ ఆప్షన్. ఉపరక్కాలు కట్టి మీరు అసలు కూర్చుని సైన్స్లో పెడితే మరి సీట్ మ్యాట్రిక్ చేసి. నా పేరు మహమ్మద్ పాషా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. 2021-22 నోటిఫికేషన్లో పీహెచ్డీ నోటిఫికేషన్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి 34 రోజులు దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు అధికారులు చేసినటువంటి తప్పులను మేము గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. కమిటీ కాన్స్టిట్యూషన్ చేసింది, ఆ కమిటీ కూడా తప్పు ఉందని చెప్పేసి వీళ్ళకి చెప్పింది. అదే కమిటీ మాకు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ లెటర్ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ లెటర్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అని పలుమార్లు అడిగినా కూడా వీసీ తాటికొండ రమేష్ చేయకుండా దీన్ని మరుగున పెట్టి ఆయన రిటైర్డ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి వీసీ గారు వాకాటి కరుణ మేడం గారికి ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ లెటర్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఈ లెటర్ని మేము తీసుకొని ఈ లెటర్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ డీన్లు ఇన్ఛార్జి వీసీ గారికి తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఇక్కడ ఓన్లీ కేటగిరీ 1లో ఉన్నటువంటి సీట్లోనే ఒకటే మేము ఇస్తాము, మిగతా సీట్లు మాత్రం కలపమని చెప్పేసి అని వీళ్ళు అంటూ ఉన్నారు. అదే గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ 1లో ఉన్నటువంటి సీట్లను ప్లస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లను కూడా కలిపి విద్యార్థులకు మెరిట్ లిస్ట్ పెట్టమని చెప్పేసి అని గవర్నమెంట్ చెప్తా ఉన్నది. వరంగల్లో కేయూ యూనివర్సిటీలో మరోసారి పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం రగులుతోంది. అనర్హులకు పీహెచ్డీ అడ్మిషన్లు 2 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదిక కాదని రిజిస్ట్రార్ ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా పీహెచ్డీ అడ్మిషన్లపై నెల రోజుల పాటు ఆందోళనలు కొనసాగినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. అర్హులకు మాత్రమే పీహెచ్డీ అడ్మిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.